ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనంలో, ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఇక వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. వెరీ 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 పవర్ఫుల్. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ స్త్రీ అంటే ఏ స్త్రీ? మోసే గారి తల్లి. మరి గర్భవతి కుమారుని కన్నది అంటే ఎవరిని కన్నది? మోసే గారిని కన్నది. చాలా జాగ్రత్తగా గమనించాలి. అసలు ఇక్కడ మోసే వంశవృక్షాన్ని మనం గమనించినట్లయితే, అబ్రహాం దగ్గర నుంచి వచ్చినట్లయితే అబ్రహాము గారు ఇస్సాకుని కన్నారు. ఇస్సాకు యాకోబుని, అంటే యాకోబు అనగా ఇజ్రాయేలు. సో ఈ ఇజ్రాయేలీలో నుంచే మరి యాకోబులో నుంచే మరి లేవి వచ్చాడు. ఈ లేవికి మరి గెర్షోను, కహాతు, మరారి జన్మించారు. మరి అలాగే వారిలోంచి మనం చూసినట్లయితే అమ్రాము, ఇన్నారు, హెబ్రోను, ఉజ్జాయేలు. ఈ అమ్రాముకి యాకోబేదు జన్మించడం జరిగింది. మరి యాకోబేదుకి మిరియాము, అహరోను, మోసే జన్మించారు. ఈ విధంగా మోసే గారి యొక్క వంశవృక్షాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చగలిగేది తన చిత్తానుసారంగా జీవించే వారి జీవితాల్లోనే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? బ్రదర్, వాగ్దానం ఎందుకు నెరవేర్చలేకపోతున్నాడు దేవుడు అంటే ఇది దేవుడు లోపం మాట్లాడుతుంటుంటారు. వింటున్నారా? దేవుడు తన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చగలిగేది ఎవరికంటే తన చిత్తానుసారంగా జీవించే వారి జీవితాల్లోనే. ఒక స్కూల్లో ఒక విద్యార్థి స్కూల్ ఫస్ట్ రావాలి అంటే ఏం చేయాలి? ఎవరైతే మాస్టర్ చెప్పినటువంటి పాఠాన్ని ప్రిపేర్ అవుతారో, మాస్టర్ చెప్పిన విధంగా చదువుతారో, మాస్టర్కి అనుకూలంగా మరి సహకరిస్తారో వాళ్ళే స్కూల్ ఫస్ట్ రాగలుగుతారు. మాస్టర్ చెప్పిన పాఠం నేను విన్ను, మాస్టర్ చెప్పిన నేను చదవను అన్నవాడు పాస్ అవుతాడు అసలు? అలాగే ఇక్కడ దేవుడు వాగ్దానం చేశాడు మీ జీవితంలో, మన జీవితంలో, అందరి జీవితాల్లో, కానీ అది నెరవేర్చబడటం లేదు. ఆ వాగ్దానం స్వతంత్రించుకోవట్లేదు మనం. ఎందుకని అంటే ప్రియులారా, దేవుని చిత్తానుసారంగా జీవించే జీవితాలు మనలో లేవు చాలామందికి. దేవుని చిత్తానికి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి అస్సలు ప్రేమించాం, మనం ద్వేషిస్తూ ఉంటుంటాం. కానీ దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది? ఇంపాసిబుల్. అమ్రాము తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు మొదట స్థానం ఇవ్వకుండా దేవుడు తన కొరకు ఏర్పరిచినట్టు తన సాటైన యాకోబేదును వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నాయి, చాలా భిన్నంగా ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి. లోకమంతా ఇలా ఉంది, అలా ఏమి పట్టించుకోలేదు ఆయన. అమ్రాము గారు ఏం చేసి తెలుసా? పరిస్థితులకు మొదటి స్థానం ఇవ్వకుండా దేవుడు తన కొరకు ఏర్పరిచిన సాటి అయిన యాకోబేదుని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయా. అమ్రాము వల్లనే ఈ యాకోబేదు కూడా గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అని చెప్పి ఎంచి ఆ బహుమానం కాదనుకునే ప్రయత్నాలు బహుగా ఎంత మాత్రం చేసి ఉండకపోవచ్చు కదా. దేవుడిచ్చిన గర్భఫలం ఇది, దేవుడిచ్చిన బహుమానం వద్దనుకోలేదు కాబట్టే 3 పిల్లలకి జన్మనిచ్చింది. అంతే కదా. అమ్మో, ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో అలాగా అనుకోకుండా 3 పిల్లల్ని ఏం చేసింది ఆవిడ? ఇది దేవుడిచ్చిన బహుమానమే, ఇది దేవుడిచ్చిన గర్భఫలమే, దీన్ని మనం అబార్సన చేసుకోకూడదు. అబార్సన దేవుని దృష్టిలో అబార్సన అనేటువంటిది పాపము, కాబట్టి మన బిడ్డలను మనం చంపకూడదు, ఇది తప్పు, ఇది గర్భఫలం దేవుడిచ్చిన బహుమానం అని చెప్పి ఈ యొక్క యాకోబేదు ఏం చేసింది? మోసే గారి తల్లి దేవుడిచ్చేటువంటి బహుమానం అని చెప్పి ఆ బహుమానాన్ని కాదనుకునే ప్రయత్నాలు అస్సలు ఎంత మాత్రం చేసి ఉండకపోవడం వల్లనే 3 పిల్లలకు జన్మనిచ్చిందనమాట. నిజానికి యాకోబేదుకు తన చుట్టూ ఉన్న పరిస్థితులు తెలుసు. ఒకవేళ మగ శిశువు జన్మిస్తే ఆ బిడ్డకు ప్రాణహాని కలుగుతుందని తెలుసు. కానీ కేవలం దేవుని చిత్తం నెరవేరాలనే ఉద్దేశంతో ఆమె ఆ కుమారునికి జన్మనివ్వడానికి సాహసించింది. పొరపాటున మగపిల్లడు పుడితే పరిస్థితి ఏంటి? ఇదిగో చంపేస్తారు వీళ్ళు ఐగుప్తీయులు అని తెలిసినా కూడా రిస్క్ తీసుకున్నది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి తల్లి మనకు తెలుసు, మరియమ్మ గారు. మరి దేవదూత గాబ్రియల్ దూత వచ్చినప్పుడు, దయాప్రాప్తురాలు నీకు శుభం కలుగును గాక, నువ్వు గర్భవతి కుమారుని కంటూ ఉంటే ఆమె ఎంత మరి టెన్షన్ పడ్డది అసలని. కానీ వెంటనే ఏం చేసింది ఆమె? పరిస్థితులు ఎలాగున్నా సరే, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయినా సరే, తనను రాళ్ళతో కొట్టి చంపుతారన్నా సరే రిస్క్ తీసుకున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యాకోబేదు కూడా రిస్క్ తీసుకున్నది, మరియమ్మ గారు కూడా రిస్క్ తీసుకున్నారు. ఈ రోజున రిస్క్ లేకుండా నీ జీవితంలో ఏ విధమైనటువంటి ఫలములు, ఫలితాలు, నెరవేర్పులు జరగవు. వింటున్నారా ప్రియులారా?
చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకని బ్రదర్ మా జీవితం ఇలాగైపోయింది, ఎందుకని మా జీవితంలో ఏ కార్యం జరగట్లేదని మీరు అనుకుంటున్నట్లయితే జాగ్రత్తగా గమనించాలి. సాహసించింది సాహస వీరులంతా కూడాను, సాహస వీరనారులు అనమాట. మరియమ్మ గారు అవ్వచ్చు, ఇక్కడ యాకోబేది అవ్వచ్చు, సాహసించింది. ఎంత రిస్క్లో తీసుకున్నదంటే ఆమె గర్భం ధరించిందన్న ఆనందం కంటే ఆ గర్భంలో ఉన్న శిశువు మగవాడైతే ఐగుప్తుల చేతి నుంచి ఎలా కాపాడాలి అనేటువంటి భయంకరమైన పరిస్థితి గుండా ఉన్నారు. ఈ రోజుల్లో అయితే కొంతమంది తల్లులు తమకు ఇవ్వబడినటువంటి ఆ బహుమానాన్ని వద్దు అనుకుని వారికి తమ గర్భంలోనే హాని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు, అబార్షన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఎంతో ఘోరమైన పాపం. దేవుడు ఒక స్త్రీకి గర్భఫలం అనే బహుమానం ఇస్తుంటే ఆమె అది అకారణంగా కాదనుకోవటం అంటే అది దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా వెళ్ళటం అవుతుంది, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రయాణించడం అవుతుంది. దేవుని చిత్తానుసారంగా జీవించట్లేదు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వారు మాట వాళ్ళంతా కూడాను. ఇది తప్పు కాదులనుకొని ఆయన ఆలోచనకు వ్యతిరేకంగా ఇప్పటికే నిర్ణయాలు తీసుకుని దాని పర్యవసానాలు చూస్తున్నటువంటిది నీవే అయినట్లయితే ఇప్పుడే నీ తప్పుని తెలుసుకుని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపం పొందుకుంటే మంచిది. ప్రభు ఇచ్చేటువంటి బహుమానం ఏదైనా సరే నీ మేలు కొరకని గ్రహించు. ఆ కారణంగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉండొద్దు. ప్రతిదీ మరి దేవుడు నీకు ఇచ్చాడంటే ఆయన అన్ప్లాన్డ్గా ఏదో అనాలోచితంగా అనుకోని రీతిగా దేవుడు ఏది ఇవ్వడు. ప్రతిదీ ఒక ప్రణాళికబద్ధంగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానం నీ జీవితంలో ఎందుకు నెరవేర్చబడటం లేదు అంటే కారణం ఇదే. దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలని ప్రణాళికం చేశాడు. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు. అనేక అద్భుతమైన వాగ్దానాలు నీ దగ్గర ఉన్నాయి, కానీ ఏది అది నెరవేర్చబడటం లేదు, ఏది నీ జీవితంలో జరగటం లేదు. ఎందుకని అని అంటే ఇదే, దేవుడు తన చిత్తానుసారంగా జీవించే వారి జీవితాల్లోనే తన వాక్కును తన తన ఆలోచనకు తగిన విధంగా జీవించే వారి ద్వారా నెరవేరుస్తాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో నీ చుట్టూ ఎంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా, నీ చుట్టూ ఎంత అంధకారమైనటువంటి మరి యొక్క సమస్యలు నేను చుట్టుముట్టినా కానీ నువ్వు దేవుని వైపు చూసినట్లయితే, దేవుని చిత్తానికి లోబడినట్లయితే అప్పుడు రిస్క్ లాగా అనిపిస్తుంది, అప్పుడు నీకు ఇబ్బందిగా అనిపిస్తుంది, అప్పుడు నీకు కష్టంగా అనిపిస్తుంది. కానీ దేవుడు నీకు తోడైండి నేను విడిపించి నేను గొప్ప చేసి ఉన్నత మెస్సులకు నడిపిస్తాడు. ఎవరి జీవితం చూడండి, బైబిల్లో అందరూ రిస్క్ తీసుకున్నారు కానీ రిస్క్లోనే చనిపోలేదు, వాళ్ళు రిస్క్ తీసుకున్నారు కానీ రిస్క్లోనే కొనసాగలేదు. దేవుడు వారందరిని విడిపించి గొప్ప కార్యం చేశాడు. ఆమేన్. కాబట్టి ఈ రోజున నీకున్న అప్పు సమస్య, నీకున్న రోగం, నీకున్న నిరుద్యోగం, నీకున్న వివాహం, వాటెవర్ సమస్య అయినా సరే యేసయ్య ఈ రోజున నువ్వు దేవుని కొరకు నిలబడి రిస్క్ తీసుకున్నట్లయితే, దేవుని కొరకు రోషంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నేను విడిపించి నిన్ను గొప్ప చేసి నిన్ను మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడానికి ఆయన ఒక ప్రణాళిక ఇస్తాడు. అయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. యేసయ్యా, నా జీవితంలో నీవిచ్చే బహుమానాన్ని వద్దు అనుకునేలా నేను ప్రవర్తించినటువంటి నా ప్రవర్తనను బట్టి నన్ను క్షమించు దేవా. నీవిచ్చే బహుమానం ఎంతో విలువైంది ప్రభువా. కాబట్టి బహుమానాన్ని కాదనుకునేటువంటి చెడు తలంపులు నాకు దరి చేరకుండా నీవు నాకు దాచి ఉంచినటువంటి ఆ శ్రేష్టమైన బహుమానాన్ని తగిన సమయమందు పొందుకునే వరకు నీ సన్నిధిలో వేచి ఉండేటువంటి కృపను నాకు అనుగ్రహించినందుకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్.